క్యాంపెయిన్. ఇవాళ రామగుండంలో కేసీఆర్ సభ, ఎల్బీ నగర్లో కేటీఆర్ రోడ్ షో, మోడీ రాహుల్ టార్గెట్గా గులాబీ నేతల ప్రచారం. జగన్ ఇలాఖా పులివెందులలో ఇవాళ బాబు ప్రచారం. ఉత్తర కోస్తా గోదావరి జిల్లాలను చుట్టేయనున్న వైసీపీ అధినేత. సిక్కోలులో విజయమ్మ, కృష్ణా గుంటూరులకు షర్మిల ప్రచారంలో జోరు పెంచుతున్న ఫ్యాన్ పార్టీ. మరి కాసేపట్లో నింగిలోకి పిఎస్ఎల్వి C-44 నిఘా ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న ఇస్రో. ఐపీఎల్లో ఇవాళ మరో ఇంట్రెస్టింగ్ ఫైట్, మొహాలీ వేదికగా పంజాబ్తో ఢిల్లీ ఢీ. పోలింగ్ కు కౌంట్ డౌన్ మొదలవడంతో తెలుగుదేశం పార్టీ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసింది. పార్టీ అధినేత అన్ని నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులతో పాటుగా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నిన్న విశాఖపట్నంలో భారీ బహిరంగ సభ నిర్వహించిన చంద్రబాబు ఇవాళ కడప, చిత్తూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1:30కు జమ్మలమడుగులో టీడీపీ ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో బాబు పాల్గొంటారు. ఇక 2:55 పులివెందుల్లో ప్రచారం నిర్వహిస్తారు. కడప జిల్లాలో ఎలక్షన్ క్యాంపెయిన్ ముగించుకొని చిత్తూరు జిల్లా చేరుకుంటారు. సాయంత్రం తంబళ్లపల్లిలో పర్యటిస్తారు. ఆ తర్వాత పూతలపట్టులో జరిగే ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు చంద్రబాబు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో నేడు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు వైఎస్ జగన్. విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోట, విశాఖపట్నం జిల్లాలోని పెందుర్తి నియోజకవర్గాల్లోని ఎన్నికల సభల్లో పాల్గొంటారు. తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురంలో వైసీపీ అభ్యర్థి తరపున ప్రచారం చేస్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న భీమవరం నియోజకవర్గంలోనూ జగన్ ప్రచారం చేయబోతున్నారు. పవన్ పై వైసీపీ తరపున గ్రంథి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. ఆయన తరపున జగన్ ప్రచారం చేస్తారు. ఎన్నికల ప్రచారంలో మరింత వేగం పెంచారు జనసేన అధినేత. ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రచారం నిర్వహించనున్నారు ఆయన. ఆచెంటలో ఉదయం 10 గంటలకు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు పవన్ కళ్యాణ్. 10:30కు తణుకులో ఎన్నికల క్యాంపెయిన్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు నిడదవోలు గణేష్ సెంటర్ దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2:30కు తాడేపల్లిగూడెంలో పవన్ ప్రచారాన్ని షెడ్యూల్ చేసింది జనసేన పార్టీ. తెలంగాణలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. మిర్యాలగూడ సభ తర్వాత నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్లో సభలు నిర్వహించారు కేసీఆర్. ఇవాళ రామగుండంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభ కోసం స్థానిక టీఆర్ఎస్ నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భారీ జన సమీకరణకు ప్రయత్నాలు చేస్తున్నారు. మోడీ, రాహుల్ కూడా ఇవాళ తెలంగాణలో ప్రచారం నిర్వహిస్తూ ఉండడంతో ధీటుగా వారికి కౌంటర్ అటాక్ చేయనున్నారు కేసీఆర్. విజయవాడ కళ్యాణదుర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇవాళ తెలంగాణలో ప్రచారం చేపట్టనున్నారు. ఇవాళ జహీరాబాద్, నాగర్ కర్నూల్, నల్లగొండ నియోజకవర్గాల్లో జరిగే సభల్లో రాహుల్ ప్రసంగిస్తారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా 3 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని 3 సభల్లో ఆయన పాల్గొంటారు. ఢిల్లీలో అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. విజయవాడ మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు ఆయన. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని మోడీ అమలు చేయలేదన్నారు. స్థానిక పార్టీలు సైతం మోడీని ప్రశ్నించడానికి భయపడుతున్నాయని ఆరోపించారు రాహుల్. When Manmohan Singh ji committed to this state that we will give special status and that we will give what Andhra Pradesh deserved, it was not just an individual who made the commitment. It was the Prime Minister of India. And it was a commitment made by the Prime Minister of India on behalf of India. Mr. Modi has been Prime Minister for 5 years. And he has not fulfilled this commitment. And frankly, I am surprised that the parties in Andhra Pradesh are not aggressively pushing for Mr. Narendra Modi to give Andhra what it has been promised. Not only a commitment made by the Congress party and Manmohan Singh ji,
It is a commitment made by the country to Andhra Pradesh, and it is our commitment that we will give Andhra Pradesh special status the moment we come to power in Delhi. And we want Andhra Pradesh to be a shining example to other states. So we will support Andhra Pradesh in building itself into one of the most advanced states of the country. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని రాహుల్ వాగ్దానం ఇచ్చారు. విజయవాడలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన రాహుల్ ఒక్క రైతుకైనా మోడీ రుణమాఫీ చేశారా అని విమర్శించారు. దళితులు గిరిజనుల భూముల కోసం ఎన్నో చట్టాలు తెచ్చామని, రైతుల భూములు ప్రభుత్వం తీసుకుంటే మార్కెట్ ధర కంటే 4 రెట్లు ఎక్కువ ఇచ్చేలా చట్టం తెచ్చామన్నారు. ఉపాధి హామీ పథకం కింద లక్షల పనులు కల్పించామని గుర్తు చేశారు ఆయన. ఆ పథకాలను మోడీ ప్రభుత్వం భ్రష్టు పెట్టించిందని రాహుల్ విమర్శించారు. Ensured that they would get 4 times the market rate for their land. And it was only after all this work that millions and millions of people came out of poverty. In 2014, Mr. Narendra Modi came to power and began to dismantle everything that we had done. He destroyed the pillars of Manrega and the food security bill. ఇద్దరు ఎంపీలతో తెలంగాణ సాధించిన టీఆర్ఎస్ 16 మంది ఎంపీలు గెలిస్తే ఏం చేస్తుందో ప్రజలే ఆలోచించాలన్నారు కేసీఆర్. పలు పార్టీల నేతలతో టచ్లో ఉన్నామని, ఢిల్లీలో చక్రం తిప్పేది ప్రాంతీయ పార్టీలని చెప్పారు ఆయన. వనపర్తిలో ఎన్నికల ప్రచారం చేసిన కేసీఆర్ సంక్షేమ పాలన అందిస్తున్న టీఆర్ఎస్ను ఆశీర్వదించాలని కోరారు. పదహారు ఎంపీలు గెలిపిస్తే ఏం చేస్తావు కేసీఆర్ అని మాట్లాడుతున్నారు. ఇదే పాలమూరు ఎంపీగా ఉండి దెబ్బ కొట్టి తెలంగాణ తెచ్చినాం. ఇద్దరు ఎంపీలు మీ అందరు ఆశీర్వదించి 16 ఎంపీలు గెలిపిస్తే కొట్టు కొడితే భారతదేశ రాజకీయ గమనమే మారిపోవాలి. నేను అందరితో మాట్లాడినా. ఇలా మనతో ప్రకాష్ అంబేద్కర్ ఉన్నాడు, సినిమా నటుడు బెంగళూరులో పోటీ చేసే ప్రకాష్ రాజు ఉన్నాడు, డిఎంకే స్టాలిన్ ఉన్నాడు, చాలా రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. అందరం అవగాహన ఉన్న అన్ని విషయాలు బయటికి చెప్పాం. ఎన్నికల తెల్లారి ఎవరి జాతకాలు ఎటుపోతాయో జోరుగా మాట్లాడుతున్నారు బీజేపీ నాయకులు. పగటి కళలు గంటా ఉన్నారు, అయిపోయింది దుకాణం బంద్ అవుతుంది. నిన్ననే ఢిల్లీ నుంచి వార్త 150 దాటలేదు, కాంగ్రెస్ 100 దాటలేదు, 2 దుకాణాలు బందే. దేశ పరిపాలన 100కు 100% ప్రాంతీయ పార్టీల నాయకత్వంలోకి రాబోతా ఉంది. అందులో కీలకమైన పాత్ర మనం పోషిస్తే బతకాలి, మనం బతకాలి, లుల్లి బొబ్బ కాదు. కేంద్రంలో 70 ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు సరిగా పనిచేయకపోవటం వల్లే దేశంలో పేదరికం ఇంకా అలాగే ఉందన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దేశ భవిష్యత్తును నిర్ణయించే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటేసి కేంద్రంలో నిర్ణయాత్మక శక్తిగా నిలపాలని ఓటర్లను కోరారు. ఈ ఎన్నిక సామాన్యమైన ఎన్నిక కాదు, దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నిక. 71 ఏళ్లు భారతదేశాన్ని పరిపాలించిన 2 పార్టీలు, జాతీయ పార్టీలుగా చెప్పుకునే కాంగ్రెస్, బీజేపీ. 55 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ, 13-14 ఏళ్లు బీజేపీ పార్టీ. ఈ 2 పార్టీలే దేశాన్ని నడిపినాయి. మళ్ళీ ఈ 2 పార్టీలు బాగా చేసుంటే, బాగా పనిచేస్తుంటే ఈ దేశం ఇంకా కూడా ఒక అభివృద్ధి చెందని దేశంగా, 71 ఏళ్ల తర్వాత కూడా పేద దేశంగా ఎందుకున్నదో ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నా. 1,00,000 ఓట్ల మెజారిటీ అందిస్తే 1,00,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. టీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు ఆయన. సిద్దిపేట జిల్లా దుబాక మండలంలో నిర్వహించిన రోడ్ షోలో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి కూడా పాల్గొన్నారు. కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తేవాలంటే 16 ఎంపీ స్థానాలు టీఆర్ఎస్ గెలవాల్సిందే అన్నారు హరీష్ రావు.
కొత్త ప్రభాకర్ రెడ్డిని మెదక్ ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి దుబ్బాకకే ముందుగా నీరు తేవడానికి కృషి చేస్తామన్నారు హరీష్. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించవచ్చన్నారు. సాయం చేయమని మోడీకి దరఖాస్తు ఇచ్చాం. అయ్యా మా మిషన్ భగీరథ ఇంటింటికి నల్లబెట్టి నీళ్లు ఇస్తున్నాం, మాకేదైనా సాయం చేయండి అని మన కేసీఆర్ దరఖాస్తు ఇచ్చిండు. కానీ మోడీ గారు ఒక్క పైసా కూడా ఇయ్యలే. ఇచ్చిండా? ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇయ్యలే. మరి అలాంటి బీజేపీకి మనం ఎందుకు ఓటేయాలి? ఈ కాంగ్రెస్ కోటేస్తే రాహుల్ గాంధీ గద్దెనెక్తాడు, బీజేపీ కోటేస్తే నరేంద్ర మోడీ గద్దెనెక్తాడు. వాళ్ళని ఎక్కించుడెందుకు? ఈ దరఖాస్తులు దండాలు పెట్టుకుంటే వాళ్ళ చుట్టూ తిరుగుడెందుకు? మనమే 16కు 16 ఎంపీలు గెలిస్తే ఢిల్లీయే హైదరాబాద్కి వచ్చి మనకు దండం పెట్టి మన కాళేశ్వరంకు జాతీయ హోదా ఇస్తారు, మన మిషన్ కాకతీయకు డబ్బులు ఇస్తారు. మనం వాళ్ళకు ఓట్లు వేసేందుకు ఆ దరఖాస్తులు దండాలు పెట్టి వాళ్ళ చుట్టూ తిరుగుడెందుకు? మనమే ఒక శక్తికి ఎదుగుదాం. ఢిల్లీలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేయాలో నిర్ణయించే దశకు మన తెలంగాణ చేరాలని చెప్పి నేను కోరుకుంటాను. కేంద్రమే రైతు బంధు పథకాన్ని కాపీ కొట్టిందన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పరిగి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన టీఆర్ఎస్ కు 16 సీట్లు ఇస్తే ఢిల్లీని శాసించే అభివృద్ధికి నిధులు తెచ్చుకునే పరిస్థితి వస్తుందన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తే తెలంగాణకు లాభమన్నారు కేటీఆర్. గాంధీకి లాభం. తెలంగాణ నుంచి కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే రాహుల్ గాంధీకి లాభం. తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీలు గెలిస్తే నరేంద్ర మోడీకి లాభం. బీజేపీ ఎంపీలు గెలిస్తే మోడీకి లాభం. కానీ తెలంగాణ నుంచి టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణ గడ్డకు లాభం అవుతుందనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే మీరు ఆలోచించండి. ఈరోజు పరిగి నియోజకవర్గంలో ఈ ప్రాంత రైతుల ఆశ, ఈ ప్రాంత రైతుల ఆకాంక్ష ఒకటే, కృష్ణా నీళ్లు మా పొలాలకు రావాలి. కృష్ణా నీళ్లతోని పరిగి నియోజకవర్గం సస్యశ్యామలం కావాలి. 2 పంటలకు 1,00,000 పైచిలకు ఎకరాలకు నీళ్లు కావాలి. హరీశ్వర్ రెడ్డి గారి ఆశయం, మహేష్ రెడ్డి గారి ఆశయం, రంజిత్ రెడ్డి గారి ఆశయం, మీ అందరి ఆశయం ఒకటే, నీళ్లు రావాలి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా శ్రీశైలం దగ్గర ఉన్న కృష్ణా నదిని 100 కిలోమీటర్లు ఇక్కడికి తీసుకొని రావాలి. నాకు బాగా గుర్తున్నది, ఇక్కడ ఇదివరకు పనిచేసిన ఎమ్మెల్యే, మొన్న మహేష్ రెడ్డి చేతిలో ఓడిపోయిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఆయన ఇక్కడ ఒక డ్రామా చేసిండు. ఆనాడు పాదయాత్ర చేసిండు కృష్ణా నీళ్లు కావాలని. ఈ విషయం ఒక్కటి మీరు జాగ్రత్తగా వినాలి. విన్నోళ్ళు ఊరికి పోయినాక 10 మందికి చెప్పాలి. ఇక్కడనేమో కాంగ్రెస్ వాళ్ళు పరిగిలో పాదయాత్ర చేస్తారు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కావాలని. కానీ కింద పాలమూరులో అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అదే చెయ్యి గుర్తోళ్ళు కింద పాలమూరులోనేమో కోర్టుకు పోతారు, పర్యావరణ అనుమతులు ఇవ్వద్దు, ఈ ప్రాజెక్టును ఆపాలే అని చెప్పి కోర్టుకు పోయి కేసులు వేసింది వాళ్ళే. బీజేపీ అంటే భారతీయ జూటా పార్టీ అన్నారు నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత. జగిత్యాల జిల్లా కోరుట్లలో రోడ్ షో నిర్వహించిన ఆమె గత పాలకులు పార్లమెంటు పరిధిలో అభివృద్ధిని మరిచారని మండిపడ్డారు. 4 సంవత్సరాల్లో సీఎం కేసీఆర్ అండతో నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో 17,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. మొత్తం నా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 15,000 కోట్ల రూపాయల అభివృద్ధి మరియు సంక్షేమ పనులు చేసుకోవడం జరిగింది. 70 ఏళ్లలో ఎన్నడూ కూడా ఇన్ని నిధులు మన పార్లమెంటు నియోజకవర్గానికి రాలేదు. మీకు స్పష్టంగా మార్పు కనపడుతుంది. ఈ దోకేబాజ్ మాటలు నమ్మకండి. భారతీయ జూటా పార్టీ అని ఉన్నది, బీజేపీ పేరు మార్చినట్టు ఈ మధ్య భారతీయ జూటా పార్టీ చేసినట్ట. దాన్ని ఈ జూటు చెప్పేటటువంటి పార్టీల మాటలు నమ్మకండి. నిరంతరం ఎన్నిక ఉన్నా లేకున్నా మీతో ఉండి మీకోసం పనిచేసేటటువంటి టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకి ఓటేసి నన్ను పార్లమెంట్ సభ్యురాలుగా నిలబడ్డాను, నాకు గెలిపేవలసిందిగా ప్రార్థన చేస్తూ మీ అందరి దగ్గర కూడా నేను సెలవు. న్యూస్ అవర్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.